వికారాబాద్ ఘటన విషయంలో అలాగే కలెక్టర్ దాడి నేపథ్యంలో కూడా చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. అందులో మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు, పట్నం నరేందర్ రెడ్డిని. ఈ నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒకటి, ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే ప్రజల ముందు నిలబడి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చేది ప్రతిపక్షాలు ఉండాలి. అట్లాంటి సంఘటనలు ఉండలేవు కాబట్టి కొత్త పంచాయతీలు పెట్టి అమాయకులను బలిపశువులను చేసుకుంటా ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పి అందుకు గాను అది కూడా సొంత ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక అలజడిని రేకెత్తించి అధికారుల మీద దాడికి కుట్ర పన్ని తద్వారా సొంత నియోజకవర్గంలోనే ఏదో వ్యతిరేకత ఉంది అనేటటువంటి ఒక తప్పుడు సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకొని పోయాలనేటటువంటి ఒక కుట్ర చేసిర్రు. అది భగ్నమైంది. దాని వెనకాల ఉంటున్నటువంటి వాళ్ళు దొరికిర్రు. సురేష్ అనేటోడోడు, ఆయనతో మాట్లాడినటువంటి వాడోడు, పైకెంచి ఈరోజు పోయి పెద్ద పెద్ద పలుకులు మాట్లాడుతున్నాడు, అందరు బయటకు వచ్చేది ఉంది. దాంట్లో భాగంగానే ఏ ఆధారంతో మీరు కాన్స్పిరసీ జరిగిందని చెప్తున్నారు? కాన్స్పిరసీ విచారణ చేసి అరెస్ట్లే అవుతారు కదా. ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి దేనికోసం అరెస్ట్ అయ్యాడు? సురేష్ అనేటోడు చేసింది కల్లారా కనిపించింది. కలెక్టర్ ఒక దగ్గర ఉంటే ఇడిదాకా రాలేరని చెప్పి ప్రజల నాడికి తీసుకొని పోయి దాడికి ముందే పురుగొల్పించి ముందే నేర్పించేసి కార్లు అద్దాలు మనుషుల్ని ఇష్టం వచ్చినట్టు కట్టెలతో రాళ్లతో కొడితే ఎవడు కుట్టాడు? సాధారణంగా తెలంగాణ ప్రజానీకంలో చైతన్యం ఎక్కువ. కేవలము బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలో మాత్రమే, అలియాస్ టీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలో మాత్రమే ఆ రోజు కూడా ఉద్యమం ముసుగులో అగ్గిపెట్టెలు దొరకలేవని చెప్పి అమాయకపు విద్యార్థులను బలిగొన్నటువంటి ఈ నీచులు ఈరోజు కూడా అధికారం వచ్చిన తర్వాతనేమో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మల్లన్న సాగర్ తీసుకున్నా, లేకపోతే నేరేళ్ల ఘటనలు తీసుకున్నా, ఇసుక లారీల కింద తొక్కి చంపిపించినటువంటిదైనా, లేకపోతే మనుషులను మాయం చేసి అడవులలో బొక్కలు తేలేటటువంటి సందర్భాలు మల్లన్న సాగర్ మనం చూసినాం. అసంటి దుర్మార్గులు ఈరోజు మళ్ళీ అధికారం పోయింది కాబట్టి సామాన్యులను బలిపశువులు చేయడానికి అధికారుల మీద దాడులు చేపిస్తూ ఉన్నారు. ఎవడు నష్టపోతాడు? ఈ దుర్మార్గుల మాటలు గిట్ట మనం వింటే అమాయకులైనటువంటి ప్రజలే నష్టపోతారు. బీఆర్ఎస్ నాయకులు ఇచ్చేటటువంటి ఏ పిలుపుకి మనం మీద ముందుకు పోయినా కూడా వాళ్ళ యొక్క కుట్రకోణం మాత్రమే ఉంటుంది కాబట్టి, వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం గురించి మాత్రమే పనులు చేస్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ప్రజలు ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది. మీరు పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నది పోలీసులు చేయాల్సిన విచారణ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరే ముందు ఎట్లా ప్రకటిస్తారని కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ పోస్టు వైరల్ అవుతుంది. ఇప్పుడు పోస్టులు మేము పెట్టినాము. పోలీసుల యొక్క విచారణలో భాగంగా వస్తున్నటువంటి అంశాలే మేము పెట్టినాము. అన్ని మీడియా కథనాలలో వస్తూనే ఉంది. అన్ని మీడియా కథనాలలో వచ్చేటటువంటిదే మేము పెట్టినాము. మేము పెట్టింది గిట్ట ఏదైనా జరగందుందా? లేకపోతే అక్కడ జరగంది గిట్ట మేమేమైనా పెట్టినామా? దానికి గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు దండుకున్నాడు ఎందుకు? ఈరోజు ఎవడైతే దీని వెనకాల కుట్రదారులు, సూత్రధారులు, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం నడిపించినోడు ఇంకా అసలు బయటికి వచ్చేది ఉంది. ఎవరు అసలు వ్యక్తి? కేటీఆర్ అని చెప్తున్నారా? అది ఎవడన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తోకని పట్టుకొని గుంజినాం, తలకాయ కూడా వెళ్ళిందాకా ఊకునేదే లేదు దీంట్లో.